హాయ్ అండి అందరికీ. నేను నాగబంధం మూవీ అయితే నిన్న సండే రోజు వెళ్ళి చూసామన్నమాట. ఏ మూవీకి మేము ఇంత ఫాస్ట్గా వెళ్ళలేదంటే రిలీజ్ అయిన 10 డేస్కి 15 డేస్కి వెళ్తాము, అంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఈ మూవీ మాత్రం ఎర్లీగా వెళ్ళి చూసేయాలని చెప్పేసి ఆత్రంలో మేము వచ్చిన థర్డ్ డేని, అంటే జూలై 3 రిలీజ్ అయింది. నిన్న 5th రోజు మేము వెళ్ళి మూవీ అయితే చూసామన్నమాట. దీని గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇట్లాంటి మూవీ మీరు ఎప్పుడు చూసుండ్రేమో, అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసుంటాం ఇంత మంచి మూవీస్. ఈ మూవీ మాత్రం చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మన సనాతన ధర్మం గురించి, మన బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ల గురించి ఈ మూవీ ఉందన్నమాట. అసలు ఎందుకు దేవుళ్ళు కొలుస్తున్నాం అనేది కూడా మనకు ఒక రీజన్ మనకు కనపడుతుంది. ఖచ్చితంగా మీరు పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే అనిపిస్తుంది. మీరు గూస్ బంప్స్ అంటే ఎట్లా అనేది ఈ మూవీలో మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే నేను చూడండి ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసిన వరకు చెప్తారు. కానీ మనకుండే దరిద్రం ఏంటంటే, ఇట్లాంటి సనాతన ధర్మం గురించి ఏదైనా దేవుడి గురించి మూవీ తీశారు అంటే మనకు వచ్చేది ఏంటో నాకు తెలియదు. కానీ ఆ మూవీస్గా కొంతమంది అసలు రానే రాదు. థర్డ్ డే నేను వెళ్తే లిటరలీ 20-30 మందే ఉన్నారు జనాలు. మీరు ఎప్పుడైనా గమనించారు మరి? ఇంత తక్కువ మంది జనాలు నేను ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి నేను చూడలేదు. ఏ మూవీస్కి వెళ్ళినా చాలా జనం ఉంటారు. అందుకే మేము ఎప్పుడైనా లేటుగా వెళ్తుంటాం. కానీ ఈ మూవీకి ఎందుకో మేము ఉండలేక వెళ్ళాలని నాకు కొంచెం గర్డ్ గురించి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, అందుకని వెళ్ళి చూడాలని చెప్పేసి థర్డ్ డేని బుక్ చేసుకొని మరీ వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళేసరికి జనాలు లేకపోవడంతో నాకే ఏంటబ్బా ఇంత మన దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం గురించి మనమే అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారా జనాలు అనిపించింది. అంటే దాని గురించి ఏమైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారేమో. కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అసలు హీరో విరాట్ కర్ణ గారి మూవీ ఎన్ని మూవీస్ చేశారు నాకైతే అసలు తెలియదు. ఇదే నేను చూడడం. అసలు యాక్షన్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ కానీ ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు మూవీలో. జగపతి బాబు గారు కానీ చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు ఎలా తీశారంటే ఒక్క క్షణం ఇట్లా తిప్పి ఇట్లా చూడడానికి కూడా లేదనమాట. మనకి అంత బోర్ లేకుండా అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తాము అంటే ఆ మూవీ అంత ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. మీరు ఒకసారి వెళ్ళి మూవీ చూసి మీరే చెప్తారు నా కమెంట్స్లో, అవునండి నిజంగా ఇంత మంచి మూవీ మేము మిస్ అయిపోయే వాళ్ళమేమో అని చెప్పేసి. ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అది కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఈ మూవీకి ఖచ్చితంగా పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి. ఎందుకంటారేమో, పెద్దవాళ్ళకి ఆల్రెడీ సనాతన ధర్మం గురించి కావాలంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లల్ని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారో మనం చూస్తున్నాను, మన కళ్ళారా చూస్తున్నాం వాళ్ళు ఎంత ఇదిగా చెడిపోతున్నారు అనేసి. ఇలాంటి మూవీస్ చూపించండి, కొంచెం అలా మారచ్చు కదా. మన పిల్లలకి తెలుస్తుంది కదా అసలు దేవుళ్ళు ఏంటి, ఎందుకు కొలుస్తున్నాం, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళని ఎందుకు ఇంతలా బాగా మనం పూజిస్తున్నాం అనేది కూడా మన పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళలో కూడా కొంచెం మార్పు వస్తుంది. వాళ్ళకి కూడా కొంచెం దేవుని నమ్మాలి, కొంచెం ఇట్లా చేయాలి అట్లా చేయాలని తెలుస్తుంది అనమాట. అసలు ఏ దేవుడి గురించి అనేది అన్నీ మీకు తెలియాలంటే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను, మీరు మూవీ చూసాక మీరే చెప్తారు. నాకైతే అసలు గూస్ బంప్స్ ఖచ్చితంగా వచ్చినాయి నాకు. నేను ఇంతలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయిన మూవీ అనమాట. అందుకే మేము ముందు ఖచ్చితంగా చెప్పాలి. అసలు నాకు ఆ జనాలు లేకపోవడంలో నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. డైరెక్టర్ గారు తీసిన ఈ మూవీ చాలా బాగా అనిపించింది. అభిషేక్ గారు అనుకుంటాను డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. వీళ్ళందరికీ చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. మనకు కూడా ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మనమైతే. ఇది పార్ట్ 2 కూడా రావచ్చు అనుకుంటున్నాను, రావాలి కూడా. అసలు నాగబంధం ఏంటి, ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ 2లో రావచ్చు. సో మీరు మిస్ కాకుండా ఈ మూవీ వెళ్ళి త్వరగా చూస్తారని అనుకుంటున్నాను. చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. ఈ మూవీ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నారో మీకు కూడా తెలుస్తుంది. డోంట్ మిస్ ఇట్. మిస్ అయ్యారు అంటే మాత్రం మీరే చాలా బాధపడతారు. కానీ ఇది హాల్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ విజువల్స్ కానీ, ఆ 3D ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అసలు లిటరల్ చాలా బాగుంది మూవీ. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. పద్మనాభ స్వామి గురించి ఒక పాట ఉంటుంది కదా, ఫస్ట్లోనే ఆ సాంగ్ వస్తుంది, చాలా బాగుండింది. అసలు పద్మనాభ స్వామిని ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించినప్పుడు ఇట్లా లేస్తాయి, అంత బాగుంది. నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయన్నమాట. అంత బాగుంది మూవీ. మీరు ఒకసారి చూసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.